డ్రెస్ బాగుందా? మా తాతయ్య చేత హలో చెప్పేస్తాను. ఆ తాతయ్య ఒకసారి వీడియోలో హలో చెప్పండి. హాయ్. ఓకే ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు ఇంకా లాస్ట్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అనమాట. ఇంకా టోటల్గా మన బీటెక్ సెకండ్ ఇయర్ ఎండ్ అయిపోయింది. బీటెక్ సెకండ్ ఇయర్లో ఇప్పుడు 2-2లో ఉన్నాను. 2-2 కూడా ఏంటంటే సెమ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అనమాట. ఇప్పుడు ల్యాబ్ కూడా చూపిస్తాను చూడండి. అందరూ బయట కూర్చొని ఉన్నారు. గ్రూప్లో మెసేజ్ పెట్టారు మామూలుగా ల్యాబ్కి అందరూ రావాలని చెప్పేసి. అదిగోండి అందరూ కూర్చొని ఉన్నారు. అది సంగతి గారు. ఇదిగోండి, ఇది వ్యూ పాయింట్. ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాయి మీకు. ఇంకా టోటల్లీ మన బీటెక్ సెకండ్ ఇయర్ రోజు అయిపోయింది అనమాట. ల్యాబ్ రాసేసిన తర్వాత ల్యాబ్ బాగా రాసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. కాలేజ్లో కూడా స్టూడెంట్స్ ఎక్కువ మంది లేరు. ఇవన్నీ వచ్చేసి ఎంబీఏ క్లాసెస్. ఎంబీఏ వాళ్ళకి ఎప్పుడో సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు. మాకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఇస్తున్నారు అని అంటే ఈరోజు డేట్ ఎంత కానీ మే 21, మే 21 దాకా మేము కాలేజ్కి వస్తూనే ఉన్నాం అనమాట. ఇంకా కొంతమంది వేరే బ్రాంచ్ వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. ఫుల్ మన కాలేజ్ అంతా ఫుల్ గ్రీనరీ. ఇంకా దగ్గర ఈ వీక్ అంటే మ్యాక్సిమం అందరికీ ఈ వీక్ సాటర్డే దాకా ఉన్నాయన్నమాట. ఎగ్జామ్స్ అయినా ఏవైనా. ఇంకా దాని తర్వాత నుంచి ఇంకా హాలిడేస్. మాకు 2 ల్యాబ్లు ఉన్నాయి. ఒక ల్యాబ్ జరిగినప్పుడు ఇంకా వాళ్ళు ఆ టీచర్సే వచ్చేసి మాకు ఎగ్జామ్ పెట్టారనమాట. మీకు అనిపిస్తున్నారా వాళ్ళు? అది గ్యాస్ మరి సంగతి. కాలేజ్ ఏంటంటే కరెక్ట్గా ఎక్కడ ప్లేస్ అయి ఉంది అని అంటే టోటల్ ఓవరాల్గా చుట్టుపక్కలంతా మౌంటైన్స్ ఉంటాయి అనమాట. అటు హైవే, వెనకాల వచ్చేసి మౌంటైన్స్. అక్కడ ప్లేస్ అయి ఉందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసేమో కుందేళ్ళు ఉంటాయి. అక్కడ కూడా కుందేళ్ళు అనుకుంటా. ముందు వైపు పౌరాలు ఉంటాయి. టోటల్ నాకు A+ గ్రేడ్ రావాలి, NBA గ్రేడ్ సంథింగ్ ఏ ఉంటాయి కదా, అది రావడానికి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా చేశారు కాలేజ్. చాలా చెప్పాలంటే ఇంత ట్రీస్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్టింగ్ కాలేజ్కి వచ్చినప్పుడు. బీటెక్ సెకండ్ ఇయర్ ఎండ్ అయింది. నేను మొన్న సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఎంసెట్ రాసేసిన తర్వాత రిపోర్టింగ్ చేయడానికి వచ్చినట్టుంది ఆగస్టులో. అప్పుడే 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది. 2 ఇయర్స్ అప్పుడే అయిపోయింది అనమాట. 3 సమ్మర్ వెకేషన్స్ అయిపోయినట్టు. అంటే జాయిన్ అయ్యేటప్పుడు సమ్మర్ వెకేషన్లో జాయిన్ అయ్యాము రిపోర్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు. దాని తర్వాత 1-2 అయిపోయే ముందు సమ్మర్ వెకేషన్ వచ్చింది. ఇప్పుడు 2-2 అయిపోయేటప్పుడు సమ్మర్ వెకేషన్. టోటల్ 2 ఇయర్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 ఇయర్స్ ఉన్నాయి. 3rd and 4th ఇయర్. దట్ విల్ డిసైడ్ హూమ్ వీఆర్ అని. చక్కగా ప్రశాంతంగా చల్లటి గాలి వస్తుంది బయట. ఇక్కడ ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటే బ్లాగింగ్ చేయడానికి బాగుండిద్ది అనమాట. కలజోడు ఎందుకు పెట్టారనుకుంటున్నారా? ఎగ్జామ్కి వెళ్తున్నాం కదా, కొద్దిగా క్లారిటీగా ఉండాలని పెట్టారనమాట. ఇంకోండి ఇక్కడ ఆర్వీఆర్జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాబట్టి. నిన్న చెప్పా కదా, నిన్న మేము మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు అనమాట. వాట్ ఈజ్ యువర్ హాబీస్ ఆర్ సంథింగ్ అడిగినప్పుడు నేను చెప్పాను కంటెంట్ క్రియేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. ఓకే, యూ హ్యావ్ యూట్యూబ్ ఛానల్ అని అడిగారు. దాని తర్వాత ఎంతమంది సబ్స్క్రైబర్లు అని అడిగారు. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ కంటెంట్ అని అడుగుతారు. మన కంటెంట్ మనం ఫిక్స్డ్గా కంటెంట్ ఫిక్స్ చేసుకుని ఆ కంటెంట్ మీద చేస్తున్నప్పుడు రీచ్ అవ్వచ్చు రాకపోవచ్చు. కాకపోతే ఎప్పుడో ఒకసారి రీచ్ వచ్చిందని పక్కా నాకు తెలుసు. అందుకోసమే వాళ్ళకి కూడా నేను అంటే వాళ్ళకి మైండ్ పోయింది అనమాట. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే దాకా డైరెక్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తామంటే నీకు వ్యూస్ రాలేదా? 13 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏంటి కానీ 114 బ్లాగ్స్ అప్లోడ్ చేసినా ఎందుకు రీచ్ రాలేదు? సరిగ్గా స్లాబ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. సార్ వస్తున్నాడు. ఎగ్జామ్ అయిపోయి మళ్ళీ ఉంటుంది ఇంకా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఆల్రెడీ మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్. కాకపోతే సంథింగ్ డిప్రెస్డ్గా ఉన్నాను. ఎందుకనే తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు అంతా ఫ్రెష్ మూడ్లో ఉన్నాను అనమాట. సంథింగ్ నేను సరిగ్గా ఇప్పుడు దాకా బ్లాగ్ చేయలేదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఫంక్షన్కి వచ్చామన్నమాట. సంథింగ్ ఓనిల్ ఫంక్షన్, మా రిలేటివ్స్ది. ఇదిగోండి గైస్, లొకేషన్ ఎంత బాగుంది అని అంటే మీకు లొకేషన్ చూపిస్తాను చూడండి. మీకు అనిపిస్తాను కానీ అసలు ఈ అపార్ట్మెంట్స్ నిజంగా మెయిన్ అట్రాక్షన్ అనమాట. చాలా బాగున్నాయి గైస్. ఇక్కడ బయట ఉన్నాయి తాతయ్య. ఒక్క నిమిషం, తాతయ్య హలో చెప్పేస్తాను. ఇది ఎంట్రన్స్.
మా అబ్బాయి 1 minute. సరే హలో చెప్పండి. హాయ్. ఓకే ఓకే. చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో. ఇటువైపు కూడా అసలు సంథింగ్ ఏంది గార్డెన్స్. ఇది కూడా ఏకేకే గార్డెన్స్ అంట. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఇది చెప్పాలంటే గుంటూరు అవుట్స్కట్స్ గైస్. దాన్ని ఏమంటారు ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు. కాకపోతే మొత్తం అపార్ట్మెంట్సే ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి మొత్తం చుట్టుపక్కలన్నీ అపార్ట్మెంట్స్. అసలు నిజంగా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ గైస్. నేనైతే చూసిన వాటిలలో 8 floors ఉందనుకుంటా. 1 2 3 4 5 6 7 8. ఆ 8 అపార్ట్మెంట్స్లో కూడా మీకు అసలు ఏంటంటే టర్నింగ్ ఏంటంటే అనిపించింది ఓకే ఇక్కడ కింద తక్కువ అయిపోయింది ఏంటని. కాదు, ఇదంతా కవర్ అయిపోతుంది. ఇక్కడ పైన కూడా అలా కవర్ అయిపోతుంది. అంటే ఈక్వల్ ఫ్లాట్స్ ఇచ్చాడు. కాకపోతే ఆ డిజైన్ ఏంటంటే మనల్ని మెస్మరైజ్ చేస్తుంది అనమాట. అసలు చాలా బాగుంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత బాగుండిద్దా అని చెప్పేసి. నేను మార్నింగ్ నుంచి ఎలా అయితే డిప్రెస్డ్ ఉన్నానో ఆ మైండ్ మొత్తం నాకు చాలా పీస్ఫుల్ అయిపోయింది అనమాట ఇక్కడికి వచ్చాక. అసలు నేను వ్లాగింగ్ కూడా ఈరోజు అసలు వ్లాగ్ చేయకూడదు, ఇంకా నా వల్ల కావట్లేదు అనుకున్నాను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత టోటలీ మైండ్ అనేది చేంజ్ అయిపోయింది. ఎప్పుడైనా కానీ మన సిచ్యువేషన్కి తగ్గట్టు మనం మారిపోవాలి తప్పించి మన మైండ్కి తగ్గట్టు మనం గేమ్ ఆడకూడదు. మన మైండ్కి ఇలా అనిపిస్తుంది ఇంక మనం చేయకూడదులే అని అనుకుంటే అవ్వదన్నమాట. ఆ సిచ్యువేషన్ ఆబ్వియస్లీ నీ మైండ్ హ్యాపీగా ఉండేటట్టు చేంజ్ చేసేసుకోవాలి. ఆబ్వియస్లీ నేను ఇప్పుడు చేంజ్ చేయలేదు. కాకపోతే ఏంటంటే మా మావయ్య ఇలా బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చేసరికి ఏంటంటే నా మైండ్ చేంజ్ అయిపోయింది. నా షర్ట్ కనిపిస్తుందా? ఓన్లీ ఫంక్షను అంటే సంథింగ్ ఇద్దరు గర్ల్స్ది. మనకి అంటే అంత మన పర్టికులర్గా అంత దగ్గర చుట్టాలేం కాదు. కాకపోతే మోస్ట్ ట్రస్టెడ్ పీపుల్. ఇంకా రాకపోతే కుదరదు అని చెప్పేసి మా మామయ్య ఆల్రెడీ వైజాగ్ నుంచి వచ్చారనమాట. అది సంగతి గైస్. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకా అదే. అంటే ఇంకా లొకాలిటీ ఏం చేశారంటే మొత్తం ఈవెంట్స్ చేయడానికి సరిపోయింది అనమాట. కుదిరితే నేను వ్లాగ్ మొత్తం పెట్టడానికి చూస్తాను. కాకపోతే ఏంటంటే నాకు అక్కడ వీడియోస్ వల్ల కాపీరైట్ స్ట్రైక్ పడిద్ది అనుకుంటున్నాను. కాపీరైట్ స్ట్రైక్ పడితే నేను మళ్ళీ ఎడిట్ చేసి పెట్టాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. వెళ్ళేసి ఇంకా తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. చూస్తాను టేబుల్లో ఏమేమి పెట్టారనేది వ్లాగ్ చేయడానికి చూస్తా. ఒకవేళ కుదిరితే అయితే లేకపోతే లేదు. ఓకేనా? నేను షర్ట్ బాగుంది. అది ఎవరు హార్డ్గా చూడట్లేదు. అది కాక ఇక్కడ ఏంటంటే తక్కువ పీపుల్ ఉన్నారు కాబట్టి ఎవరికి ఏం తెలియదు. అడగండి. అంకుల్ ఫోన్ చూసుకుంటున్నారు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వాచ్మెన్ అన్నకి ఏం అర్థం కావట్లేదు. అది నిజంగా నాకు ఈ ప్లేస్ నచ్చింది. ప్లస్ ఈ అపార్ట్మెంట్స్ ప్యూర్ గూస్ బంప్స్. అసలు నాకు అసలు నేను అంటే ఎప్పుడైనా అన్ని అపార్ట్మెంట్స్ సిమిలర్గానే ఉంటాయి, కాకపోతే సేమ్గానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశారనమాట. ఇదిగోండి ఇప్పుడు కింద చూసింది టోటల్ ఇదంతా ఒకటే. కాకపోతే ఏంటంటే ఆ డిజైన్ మీకు ఏం చేసిద్ది అని అంటే ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది అని చూపించేది. అదనమాట సంగతి. సెకండ్ ఫ్లోర్ చూడండి. సెకండ్ ఫ్లోర్ కూడా ఫుల్ ఉంది, థర్డ్ ఫ్లోర్ కూడా ఫుల్ ఉంది, ఫోర్త్ ఫ్లోర్ కూడా ఫుల్ ఉంది. కాకపోతే మనల్ని మెస్మరైజ్ చేస్తుంది డిజైన్. నాకు తెలుసు మరి ఈ విధంగా చూస్తారు మామూలుగా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఈవెంట్ ఫంక్షన్ టోటల్ ఫంక్షన్ అయిపోయిందనమాట. ఇంకా ఫంక్షన్ ఇంకా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతాం. భోజనం చేయడం అయిపోయింది అనమాట. ఇంకా నేను నా ఫేస్ చూపించి బ్లాగ్ చేయలేను. ఇంక వెళ్ళిపోతాను నేను. బాయ్ గైస్. స్టార్ట్ అవ్వలేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి. బాయ్. అమ్మయ్య అయిపోయింది గైస్ ఈవెంట్. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి వెళ్ళేటప్పుడు సంథింగ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడే ర్యాపిడో బుక్ చేశాను. ఇంటికి వెళ్ళిపోవాలి.
ఐ లవ్ దిస్ అపార్ట్మెంట్స్, ఐ మిస్ దిస్ అపార్ట్మెంట్స్.